హాయ్ ఫ్రెండ్స్, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే నలుగురు మంది పిల్లలు ఉంటే అంటే నలుగురు మంది కంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు, నలుగురు కంటే తక్కువ ఉండకూడదు అని చెప్పేసి నలుగురు మంది పిల్లలు ఉంటేనే సర్పంచ్ పదవి కానీ పంచాయతీ లెవెల్లో ఏదైనా ఎన్నికలు జరిగితే అందులో పోటీ చేసేదానికి అర్హత ఉన్నట్టుగా ఒక చట్టం అంటూ తీసుకొస్తాము అని చెప్పేసి ఆయన అంటున్నారు. రేపు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటేనే నువ్వు సర్పంచ్వి, మున్సిపల్ కౌన్సిలర్వి, లేదంటే కార్పొరేషన్ చైర్మన్ ఏముంటుందని మేయర్వి, అవన్నీ పెట్టేస్తారు. సో ఎందుకు అలా అంటే జనాభాని పెంచాలి అనే ఉద్దేశంతో ఆయన అంటున్నారు. ఇక్కడ చాలా మంది నా పాయింట్ తర్వాత వేరే వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే సర్పంచ్ పదవి ఒక్కదానికి మాత్రమే కాకుండా ఎమ్మెల్యేకి కూడా పోటీ చేయాలి అంటే నలుగురు మంది పిల్లలు ఉంటేనే ఎమ్మెల్యేగా పోటీ చేసేదానికి అర్హత అని ఉంటే బాగుంటుంది అనమాట. అప్పుడు ముసలోళ్ళంతా తగ్గిపోతారు. ఎమ్మెల్యేకి ఇట్లా క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళంతా తగ్గిపోతే రాష్ట్రం యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. సో ఎందుకంటే కొంచెం బాగా యువకులు పెళ్లి అప్పుడప్పుడే అయ్యి ఒక నలుగురు మంది పిల్లలు కనేసి వాళ్ళకి ఎమ్మెల్యే పదవి వచ్చిందనుకో, వాళ్ళు ఖచ్చితంగా అంటే మంచిగా పనిచేసేదానికి కొంచెం నాలెడ్జ్ ఉండి పనిచేస్తారేమో అని చెప్పేసి ఒక ఉద్దేశంతో చెప్తున్నాను, తప్పుగా అనుకోమాకండి. సో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందాము అంటే చంద్రబాబు నాయుడు గారు అలా ఎందుకు చెప్తున్నారు అంటే నలుగురు మంది పిల్లల్ని కనండి అంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని ఎందుకు అంటున్నారు అంటే యువత మన సౌత్ ఇండియాలో యువత పర్సెంటేజ్ తగ్గిపోతుంది. మనం అంతకుముందు ఏమనుకున్నాము, ఇద్దరు పిల్లలు ముగ్గురు వద్దు అని అనుకున్నాం, జనాభా రేటు తగ్గించాలి అని చెప్పేసి. రీసెంట్ గా మనం చూసుకుంటే మన భారతదేశ జనాభా 140 కోట్ల మందికి పైగా ఉందన్నమాట. ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళింది భారతదేశం. జనాభా వృద్ధి రేటులో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది, చైనా దాటేసింది. మోదీ గారు ఏమంటున్నారు, ఇంతమంది జనాభాలు వద్దు, తగ్గించండి అని చెప్పి మోదీ గారు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఏమంటున్నారు, ఒక నలుగురు మంది పిల్లలు కనండి, అప్పుడే మీకు కొత్తగా ఇన్సెంటివ్స్ ఇస్తాము, కొన్ని పథకాలు కూడా మీకు లబ్ధి చేకూరే విధంగా మేము దీనికి వెసులుబాటు కల్పిస్తాము అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నారు. బానే ఉంది. పిల్లల్ని కనండి, పిల్లల్ని కనద్దండి అని చెప్పేసి వీళ్ళు ఒక విజనరీతో చెప్తున్నారు, బానే ఉంది. మరి ఎక్కువ మంది పిల్లలు ఉంటే వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎలా కల్పిస్తారు, వీళ్ళకి నాణ్యమైన చదువు అందుతుందా? ఇప్పుడు ఇద్దరిద్దరు కన్నా వాళ్ళకే సరైన చదువు అందట్లేదు, సరిగా చెప్పట్లేదు. ప్రభుత్వ రంగంలో టీచర్లు ఏం చేస్తున్నారు, సరిగా పాఠాలు చెప్పక వాళ్ళ పిల్లల్నే ప్రైవేట్ స్కూల్కి చేరుస్తున్నారు. మరి ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళని మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి చేర్చి వీళ్ళకి దగ్గర డబ్బులు లేక, వాళ్ళకి సరైన తిండి పెట్టక, పౌష్టికాహారం లేక, ఇంత తతంగం జరిగేదానికంటే తక్కువ మంది పిల్లల కంటేనే మేలు కదా అని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారు అనమాట. ఇప్పుడు మళ్ళీ మీరు నలుగురిని కానండి, 5 మంది కానండి అంటే ఇలా చెప్పేదానికంటే ముందుగా ఇప్పుడు ఏదైతే ఒక భద్రత కల్పించే విధంగా, పౌష్టికాహార లోపం లేకుండా పౌష్టికాహారం అందించే విధంగా, నాణ్యమైన చదువు అందే విధంగా, శిశు మరణాల రేటు తగ్గే విధంగా ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది ఇలా అంటున్నారనమాట. చాలా గొప్పగా చెప్పారు. ఇందులో ఏం తప్పేం లేదు, పుట్టకోసం నాకేం లేదు. నిజం నిర్భయంగా చెప్పడమే అవసరం అన్నమాట. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా వినా. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్న వాళ్ళకే జాబ్స్ లేక ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, నార్త్ ఇండియాలో నుంచి మన ఆంధ్రాలోకి వచ్చి అరటికాయలుగా వస్తున్నారు. ఇక్కడ నార్పల్ దగ్గర కంట, అనంతపూర్ అంట, ఇక్కడ పెనగొండ కంట అరటికాయలుగా వస్తున్నారు. ఎందుకంటే జనాభాలో 4 మంది 5 మంది కనేసి వాళ్ళు అలా అయిపోయింది. మన సౌత్ ఇండియాలో ఎలా ఉంటుంది అంటే కేరళ కానీ, ఆంధ్ర కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఈ 4 రాష్ట్రాల్లో చాలా నాలెడ్జ్గా ఉంటారు అనమాట. జనాలు చాలా జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వం చెప్పింది కొంచెం మంచిగా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మన సౌత్ ఇండియాలో ఆలోచించారు, ఇద్దరు ఉంటే వాళ్ళని పోషించడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అలా ఆలోచించి వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ అనేది చేసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు జనాల్ని పెంచండి ఎందుకు అంటున్నారు అంటే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అట్ ది సేమ్ టైం ఎంపీ సీట్లు ఏవైతే వస్తాయో ఇప్పుడు 2026లో జనాభా లెక్కలు జరిగిన తర్వాత 526కు పైగా ఎంపీ సీట్లు కేటాయిస్తారనమాట. అంటే ఎంపీ సీట్లు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేబీ నాకు తెలిసి 376 అని ఉండిండొచ్చు, 365 356 మేబీ నంబర్ కరెక్ట్ గా మనకి తెలియదులే, నాలెడ్జ్ అంత తక్కువ మనకు. because
సో ఆ ఎంపీ సీట్లని ఏమవుతుందంటే డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత 2026 డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత 500 చిల్లర అనుకో, అది ఎంపీ సీట్లు చేస్తారు. జనాభాని పట్టి జనాభా ఎంతమంది ఉంటే అన్ని ఎంపీ సీట్లు వస్తాయి. మన రాష్ట్రంలో జనాభా తక్కువ ఉందనుకో, మనకు వచ్చే ఎంపీ సీట్లు తక్కువైపోతాయి, మనకు వచ్చే ఫండ్ తక్కువైపోతుంది. సో ఆ ఉద్దేశంతో జనాభాని పెంచండి, ఎంపీ సీట్లు మనకి ఎక్కువగా వస్తాయి. ఎంపీ సీట్లు ఒకటి వస్తే సరిపోతుందా? మనకి ఫుడ్ అందద్దా? తర్వాత పేదరికం నిర్మూలించాలి కదా, ఆ తర్వాత చదువు మంచిగా అందాలి కదా, ఉద్యోగాలు సరిగా అందాలి కదా. మీరు చెప్పాలంటే ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ప్రతి ప్రొడక్టివిటీకి సంబంధించి వాటి రేట్లు పెంచి పారేసినారు. అన్నం పెట్టే వాళ్ళు, రైతులు పండించే ఏవైతే ఉంటాయో వాటికి గిట్టుబాటు ధర పుట్టగోసి లేదు. మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. రాజకీయాల గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరైనా ఏదర్ వాడైనా వీడైనా ఇంకోడైనా చేయాల్సింది ఏంటి? గిట్టుబాటు ధరలు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. తర్వాత భద్రత, జీవన నైపుణ్యం పెంచాలన్నమాట. అంటే ఏదో కొంచెం కొత్త వర్డ్స్ అన్ని వస్తున్నాయి. సో అలా కాదనమాట. అంటే మంచిగా బతికేదానికి మంచి ఎడ్యుకేషను, మంచి వైద్యము, మంచి ఫుడ్ ఇదంతా ఉంటే పిల్లలేం కరువు, నలుగురేం కరువు, 10 మంది అయినా కనీసం. కానీ ఇక్కడ ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడిన ఉద్దేశం కాదు. వాళ్ళు 3 మంది కంటే 4 మంది కంటే మీ యొక్క హెల్త్ దెబ్బతింటుంది, వద్దు మీరిద్దరికి ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పేసి మనం మోటివేట్ చేసేసాం. ఇప్పుడు వెళ్ళి మీరు 4 కనండి, ఏం కాదు, మీకు హెల్త్ బాగా ఉంటుంది అని చెప్తే ఎలా అవుతుందని చెప్పు. సో సైంటిఫిక్ గా కూడా 4 మంది పిల్లల్ని కనకూడదు అనమాట. అంటే కనకూడదని నేను చెప్పట్లేదు, కనకూడదు అని నేను చెప్పట్లేదు, కంటే వాళ్ళ శక్తి, ఆడవాళ్ళ శక్తి తగ్గిపోతుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మా రిలీజియన్ లో ఉంటది, ఒక 10 మంది కనొచ్చు, 20 మంది కనొచ్చు, ఇలా ఉండిండొచ్చు. బట్ అయితే ఆడవాళ్ళని కూడా మనం రెస్పెక్ట్ చెయ్యాలి కదా. మీ ఉద్దేశం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం ఏమైనా తప్పుగా మాట్లాడంటే క్షమించండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో సరిగ్గా కనపడట్లేదా సూర్యుడి ప్రభావం వల్ల? సో ఈ వీడియో ఏమన్నా ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్.